My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అంటే యెహోవా వాక్యము చేత ఆకాశములు ఏర్పడెను. వాక్కు అంటే వాక్యము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనంలో పరలోకములో ఉన్న 24 మంది పెద్దలు సింహాసనంపై కూర్చున్న దేవునితో పరలోక ఆరాధన సందర్భంలో దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకే మహిమ అర్హమని ప్రకటిస్తున్నారు. ప్రకటన 4వ అధ్యాయం నేపథ్యం గమనిస్తే యోహాను ఆత్మలో పరలోకానికి ఎత్తబడతాడు. పరలోక సింహాసన దర్శనం 4 జీవులు దేవునిని స్తుతిస్తుంటారు. ఆ స్తోత్రానికి ప్రతిస్పందనగా 24 మంది పెద్దలు కిరీటాలు వేస్తారు, నమస్కరిస్తారు, దేవుణ్ణి సృష్టికర్తగా ప్రకటిస్తారు. దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకే ఆరాధన అర్హం అని ప్రకటించడం. నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద అర్హుడవు. ఇది సంపూర్ణ ఆరాధన ప్రకటన. ఇది పరలోక ఆరాధన దృశ్యం. మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే సమస్తము నీ చిత్తము చేత సృజింపబడెను. బైబిల్ మొదటి నుండి చివరి వరకు చెప్పేది ఒకటే, దేవుడు కేంద్రం, మనిషి కాదు.